మాట్లాడతాము, మేడంతో మాట్లాడతాము. మేడం ఒకటి 2015లో గండి పడింది. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే గండి పడింది. 2021లో 3 కోట్లతో ఎస్టిమేషన్ వేసినారు. ఇప్పుడు దాని పనులు ప్రారంభం కాలే. 1 కోటి రూపాయలు కేరళ కానీ పప్పు జరిగాయి. ఆ తర్వాత బంద్ అయినాయి. తర్వాత జరిగింది ఏమంటే ఇప్పుడు 36 కోట్ల వరకు వచ్చేసింది. ఇప్పుడు 9 ఏళ్ళు అయింది. దాని ద్వారా నందికొట్టు టౌన్ కి నీళ్ళు ఇవ్వాలా, మెడుతూరుకి నీళ్ళు ఇవ్వాలా, రైతులకు కూడా మెడుతూరు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఇక్కడ రాష్ట్ర మంత్రులు కూడా ఈ మీటింగ్ కు వస్తున్నారని చెప్పి మేము ప్రధానమైనటువంటి సమస్య పైన ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చాము. అలగనూరు రిజర్వాయర్కు 2017లో గండి పడింది. మరి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. 2021లో 3 కోట్ల రూపాయల అంచనాతో మరి ఆ గండిని పూడ్చడానికి పనులు ఏమాత్రము పూర్తిగా జరగనందువల్ల అది ఈరోజు 36 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మరి దాని ఖర్చు అంతా కూడా రావడం అనేది జరిగింది. అత్యంత దురదృష్టకరం ఏమంటే రాయలసీమ ప్రాంతంలో అత్యంత వెనకబడినటువంటి ప్రాంతాలకి దాదాపు కేసీ కెనాల్ ఆయకట్టుకు కుందు నది పరివాహ ప్రాంతానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ఒక స్టెబిలైజేషన్ ఉన్నటువంటి అలగనూరు రిజర్వాయర్ ను ఇప్పటిదాకా మరి గండి పూడ్చలేకపోవడం అనేది చాలా తీవ్ర నిర్లక్ష్యం. ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు మారారు. ఒకే ముఖ్యమంత్రి ఇప్పుడు రెండోసారి అధికారంలో ఉన్నాడు. ఒకవైపు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజానికి సంబంధించి మాత్రము కేటాయింపులు ఉత్తమ మాటలు తప్ప కేవలం ఆయన పోలవరం ప్రాజెక్టు అదేవిధంగా అమరావతి నిర్మాణం తప్ప ఆచరణలో ఏమాత్రము ఇక్కడ రాయలసీమ ప్రజలను ఆదుకునేదానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధంగా లేడనేది ఈరోజు స్పష్టంగా అలగనూరు రిజర్వాయరే ఒక నిర్లక్ష్యమైనటువంటి సాక్ష్యం ఇది. అందుకే ఈరోజు ఈ అంశం పైన ఇప్పటికే మేము పెద్ద ఎత్తున నిరసన తెలియజేశాం. అధికార పార్టీకి సంబంధించిన మరి గౌరు చరిత రెడ్డి గారు జిల్లా అధ్యక్షురాలు ఇక్కడ పాణ్యం ఎమ్మెల్యే ఆమె కూడా ఇక్కడ మరి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏమంటే నందికొట్కూరు మిడుతూరు ప్రజలకి అలగనూరు రిజర్వాయర్ గండి పూడ్చడం వల్ల మరి పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా మిడుతూరు ప్రజలకి శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. చుట్టుపక్కల 5,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఇలాంటి ప్రాధాన్యతమైనటువంటి ప్రాజెక్టుని తక్షణమే పూర్తి చేయాలి. ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రానున్నటువంటి కాలంలో మరింత ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా సర్వసభ్య సమావేశం ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు. ఈరోజు ప్రధానంగా అజెండా కూడా తాగునీరు సాగునీరు కోసం బడ్జెట్లో నిధులు కేటాయింపు కోసం ఈ సమావేశాన్ని పెట్టారు. కానీ ఇక్కడ రాయలసీమ ప్రజానికానికి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. 4 మంత్రులు పయ్యావుల కేశవులు, టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్ ఉన్నా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఇవ్వాల్సిన నిమ్మల రామారాయుడు కోస్తా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సిగ్గుండాల రాజకీయంగా రాయలసీమ ఎమ్మెల్యేలకి ఈ ప్రాంతంలో 9 సంవత్సరాలుగా అలగనూరు రిజర్వాయర్ కొట్టుకొని పోతే దాన్ని కాపాడాల్సినటువంటి 32 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిగ్గులేని మంత్రులు నిమ్మల రామానాయుడు ఇచ్చి ఆయన దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అదే బుడమనేరు కొట్టుకుపోయింది. వాళ్ళు ఎంత త్వరగా పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా పక్కన అమరావతి పోర్కి లక్షల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ 32 కోట్ల రూపాయలు ఇవ్వడానికి 9 ఏళ్లుగా సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వం వివరిస్తుందని సిపిఐగా ఆరోపిస్తా ఉన్నాం. ఇప్పుడే చెప్పారు గౌరు చరిత గారు, ఆమె చేయకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు ఏ గ్రామం కూడా తెగలేరని హెచ్చరిస్తా ఉన్నాం.